తీసుకోవద్దని ఏం చెప్పడు సైతాను. తీసుకుందాలే, ఇప్పుడు కాదు. సైతాన్ అంతా వాయిదాల పద్ధతి. ఏ పద్ధతి? ఈఎంఐయో ఆఎంఐయో అంటున్నారుగా. ఈఎంఐ డబ్బులు లేకపోతే ఈఎంఐలు తెచ్చుకోవటం ఏడి వాయిదాల పద్ధతి. ఈఎంఐ ఉండగా బైబిల్ ఎందుకు దండగా అన్నాడు ఒకడు. ఏమండి? ఈఎంఐ. కాబట్టి సైతాన్ ఎప్పుడు కూడా వాయిదాలు వేపిస్తాడు. చచ్చిపోయిన దాకా వాయిదాలే. ఇప్పుడే వద్దు, మారు మనసు పొందొద్దు, ఇప్పుడే ప్రభు నమ్ముకోవద్దు, ఇప్పుడే పాపాలు ఒప్పుకోవద్దు, ఇప్పుడే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నువ్వు నిలబడతావా, నువ్వు ఉంటావా, అది మానుకుంటావా, ఇప్పుడు నాకు తిరిగావు కదా అవి మానుకుంటావా అని నీ లోపలే నీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. కానీ దేవుని బిడ్డ, ఈ రాత్రి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే, ఓ నువ్వెంత ధనిడివో తెలుసా? నా 19వ సంవత్సరం వయసులో విచ్చలవిడిగా తిరిగాను నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో. ఇక చనిపోతానేమో అనుకునేవాడిని, చచ్చిపోదాం అనుకుని వెళ్ళిపోయేవాడిని. ఇంట్లో నెమ్మది ఉండేది కాదు. ఇటు పోగాడు మా అమ్మ నన్ను వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని వెంటాడుతున్నట్టు. మా వాడు ఆడని కనపడ్డా, మా అబ్బాయి ఆడని కనపడ్డా. ఒక రాత్రి కనపడకపోతే అన్ని బావులన్నీ ఎతికారు. ఇక్కడ కూడా ఒక బావి ఉండేది, ఉందా? పూడి చేశారు. బావులన్నీ ఎత్తుకొచ్చిందండి మా అమ్మ. వెళ్ళి బావుల్లో పడ్డాడేమో. నెమ్మది లేకుండా తిరిగేవాడిని. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎంత నెమ్మది వస్తుందో తెలుసా? దేవుని బిడ్డ, తమ్ముడు, నువ్వెంత ప్రశస్తమైన వ్యక్తివో తెలుసా? ఊళ్ళో ఒక బావుంటే ఆ బావు దగ్గరికి వెళ్ళి తొంగి చూసి వచ్చారు. వెళ్ళి నేనెక్కడో ఉన్నా. కాబట్టి నెమ్మది లేని వారికి రక్షణ ఇచ్చేది ప్రభు. రక్షణతో పాటు ఆయన పరలోకాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడితే నీకు బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువు. నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకునే వారికి మొదటి కిరీటం ఏంటంటే నీతి కిరీటం. విశ్వాసంలోనికి రావటం సులభమే, ప్రభువుని నమ్ముకోవటం సులభమే, రక్షణ పొందటం సులభమే. కానీ విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకోవాలి. ఇప్పటి వరకు చాలా మంది గురించి దేవుని సేవకుడు చెప్పాడు. వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప ఆరంభంలో భక్తి ఉన్న వాళ్ళే, కానీ చివరిలోకి వచ్చేటప్పటికి, మధ్యలోకి వచ్చేటప్పటికి లోకాశల్లో పడిపోయి, లోకాశలకు లొంగిపోయి, దేవునికి దూరం అయిపోయి